కేసీఆర్ గారు మొన్న ఒక చిన్న మాట మాట్లాడారు. అంటే చిన్న మాట కాదు, పెద్ద మాటే. మళ్ళీ తెలంగాణలో సెంటిమెంట్‌ని రగిల్చే కార్యక్రమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి వల్లనే ఎన్‌డీఏ కూటమి వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో, తెలంగాణలో కూడా ఈళ్ళకి పాగా వేయాలని చూస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ అనేది మళ్ళీ ఆంధ్రలో మళ్ళీ వాళ్ళ పెత్తనం మన మీద చేయాలనుకుంటున్నారని ఒక చిన్న రాగిల్చి ఇట్లా నిప్పు రాజేసి వదిలేశారు మామూలుగా. హ్మ్. చిన్న టచ్ చేశారు. వీళ్ళు కూటమి ద్వారా మళ్ళీ ఇక్కడ కూడా పోటీ చేయబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి నిజంగానే అంటే మరి ఇంకా సెంటిమెంట్ 2027లో మాట్లాడుకుందాం ఇది. 2020 ఇప్పుడు ఆ మాటలకి 2027 మార్చి 9 తర్వాత రాజకీయ ముఖ చిత్రం మొత్తం మారిపోతుంది. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఖచ్చితంగా. ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనితీరు? అట్టుడుగుతోంది లోపల. ఆ, అట్టుడుగుతోంది నాన్న, ఖచ్చితంగా. అందరూ అదే ఇదవుతున్నారు. మామూలుగా ఏంటంటే చాలా మంది బయటికి చెప్పట్లేదు కానీ జనసేన ఆవిర్భావ సభకి కూటమి ప్రభుత్వంలో భాగస్థులైనప్పుడు ఆ ఆవిర్భావ సభకి అంతటి స్థాయి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఇంత చేశారు. కానీ అదేంటి పార్లమెంటులో నరేంద్ర మోడీ గారే కళ్యాణ్ బాబుని అంత గొప్పగా మాట్లాడారు. అటువంటప్పుడు అటు బీజేపీ వాళ్ళు కానీ 130 సీట్లు వచ్చిన డిప్యూటీ సీఎం పదవి జనసేనకే ఇచ్చారు. కాబట్టి టీడీపీ వాళ్ళని కానీ ఎందుకు అతిథులుగా పిలవలేదు? అది వాళ్ళ పార్టీ మీటింగ్ కదా నాన్న, ఒక మాట చెప్పిన వాళ్ళ పార్టీ మీటింగే, ఆవిర్భావ సభే. మరి హైందవ శంకరావానికి విశ్వ హిందూ పరిషత్ చేసిన దానికి మన బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? సార్ అది హిందువులకు సంబంధించింది. అది అంటే ప్రతి పార్టీలోనూ హిందువులు మరి ఉన్నారు. జనసేన పార్టీకి బీజేపీ వాళ్ళేగా. బీజేపీ వాళ్ళే. ఎందుకు కళ్యాణ్ బాబు గురించే మాట్లాడాడు నరేంద్ర మోడీ? అన్న ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా ఇదే మాట అన్నా, ముందు ఇది ఉండదు వెలిగినమే అని. కాబట్టి నేనైతే ఒకటే, అది జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభే. అతిథులుగా పిలవకూడదని ఏమైనా రూల్ ఉందా? లేదు. మరి రూల్ ఏమైనా ఉందా? లేదుగా. మరి ఎన్డీఏ కూటమిలో ఇతర పార్టీల మహావేదికలకి వీళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? రాజకీయ ఎలక్షన్స్ లో ఎన్నికలప్పుడు తిరగడానికి ఎందుకు పిలుస్తున్నారు? నేను మామూలుగా నా అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నా. నేను ఎవరిని తప్పు పట్టట్లా. ఎన్నికలప్పుడు వాడుకోవాలని ఉన్న ఆలోచన అందంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత గౌరవించాలని ఎందుకు రావట్లా? డిప్యూటీ సీఎం పదవి ఎవరిచ్చారు నాన్న? ఆలోచించాలిగా. చంద్రబాబు గారు ఇచ్చారు. అవునా? అది ఎవరి వల్ల? నరేంద్ర మోడీ గారి వల్ల. కాబట్టి ఎవరన్నా పిలిస్తే బాగుండేదేమో. అక్కడ మళ్ళీ వర్మ గారు ఇట్లా అన్నారని, ఆయన అట్లా అన్నారని మళ్ళీ కుంపట్లు రాజేసుకోవడం. వర్మ గారిని నానా మాటలు మాట్లాడిన వాళ్ళని మళ్ళీ జనసేనలో తీసుకొచ్చారు. ఏంటి రాజకీయం నాన్న, అంతే. ఇలానే ఉంటారు అంతే. నేనైతే ఒకటే అనుకున్నా, హైందవ శంకరావం అంటే సనాతన ధర్మం, హైందవ సంస్కృతి. వాటి కోసం కళ్యాణ్ బాబు ఈ విజయవాడ నుంచి సింహాచలం నుంచి తిరుమల దాకా ఆయన విస్తృతంగా పర్యటించారు. అటువంటి మనిషి పార్టీకి సంబంధించిన ప్రముఖమైన రోజు నాడు పక్కనున్న సలహాదారులంతా అయ్యా మనం వీళ్ళని కూడా ఆహ్వానిద్దాం, అది మనకి బాగుంటుంది అని చెప్పొచ్చు కదా. ఎందుకు ఈ అక్కర్లేనివి? ఎందుకు హైందవ శంకారం రోజు మన పురంధరేశ్వర అమ్మే ఉంది, మన కళ్యాణ్ బాబు కటౌట్ ఎందుకు లేదు? ఆయన వస్తారా తర్వాత? నీ హైందవ శంకరావానికి ఆద్యుడైన కళ్యాణ్ బాబు ఎందుకు లేదు? సనాతన ధర్మం ఎందుకు లేదు? మాట్లాడితే చాలానే వస్తాయి. కూటమి అంతే. 130 సీట్లు పైచీలకు వచ్చిన టీడీపీ కన్నా 21 సీట్లు వచ్చిన కళ్యాణ్ బాబుకి ఉన్న ప్రాధాన్యత, స్థానం ఇంకెవరికన్నా ఉందా? కాబట్టి వాళ్ళ ఆవిర్భావ సభకి వీళ్ళను కూడా కాస్త ఆహ్వానించి మరింత బలాన్ని చేకూర్చుకుంటే బాగుండేది. సో దీనివల్ల రకరకాల ఇష్యూస్ వచ్చినాయి కదా. అందులో వర్మ గారిది వచ్చింది, ఇంకెవరో నాగబాబు గారు మాట్లాడడం వల్ల దాన్ని మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఆయన పక్కన తీసుకుని పెట్టుకున్నారు. మళ్ళీ వర్మ గారిని
లేదు వర్మ గారి సహాయ సహకారం వల్ల నేను గెలిచానని కూడా ఆయన మళ్ళీ ఏ, మాట్లాడడం ఇవన్నీ అవసరమా? అవసరమా? నిజంగానే వాస్తవం. వర్మ ఈజ్ ఫ్రమ్ టీడీపీ. అనవడం ఎందుకు, మళ్ళీ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఏంటి? వర్మ ఈజ్ ఫ్రమ్ టీడీపీ. Yes. తను వదులుకుంటే కదా టికెట్ రావడం జరిగింది. Yes, yes. మరి నువ్వు ఆ మనిషిని ఎలా పక్కన పెడతావు? అవును. అది ఆయన మాట్లాడడం కూడా చూడండి రైట్. అది నేను అదే అంటున్నా. నా వల్లే కళ్యాణ్ బాబు గెలిచాడు అనుకుంటే అది వాళ్ళ కర్మ. అంటే వర్మ కర్మ అంతే. అంటే ఆయన అనాలనే ఒక ప్రాసులు అన్నాడు అనేది చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, చాలా ఉన్నాయి. జనసేనని నానా మాటలు మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు పార్టీలోకి? ఎమ్మెల్యే టికెట్ కోసమా? నేను చెప్తున్నాను కదా నాన్న, ఓపెన్ అవ్వలేరు ఎవరు, ఇది నిజం. వాళ్ళు ఉండుంటే బాగుండేది. ఎందుకంటే ఎన్నికలప్పుడు మనల్ని వాడుకొని చేశారు అనే భావన రాకూడదు ఎవరికి, ఎవ్వరికీ రాకూడదు. నాకైతే ఖచ్చ మామూలుగా లేదు. కళ్యాణ్ బాబు డిప్యూటీ సీఎం అవడమేమో కానీ మళ్ళీ ఒక్క మంచి సినిమా రాలా, ఒక్క సినిమా. ఆ మనిషి ఈసారి వచ్చే 2 సినిమాలు బాక్స్ ఆఫీసులే కాదు అన్ని ఆఫీసులు బద్దలవుతాయి. అంతేనా? అమ్మో, ఆ 2 మామూలుగా ఉండవు. ఆ 2 యొక్క ఎఫెక్ట్ వీరమల్లు ఏదో ఉంది మొత్తం, ఆ 2 వల్ల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. నిజమా సార్? సూపర్ ఇట్లా మొదటి రోజు కలెక్షనే నువ్వు ఊహించనన్ని 100 కోట్లు వస్తుంది యావత్ ప్రపంచంలో. నువ్వు ఊహించవు. హరిహర వీరమల్లు ఖచ్చితంగా ఊహించవు నువ్వు. దానికి ఉందా? యోగం ఉంది, ఉంది యోగం ఉంది. యోగం ఉంది. వెయిట్ చేస్తున్నారు చాలా మంది. వీళ్ళు వెయిట్ చేస్తున్న సంగతి నాకెందుకు? కళ్యాణ్ బాబు సినిమా కోసం వెయిట్ చేయని వాడు ఎవడూ లేడు. వేరే హీరో అభిమాని కూడా వెయిట్ చేస్తాడు, అవునా? కానీ ఆ యొక్క ముఖ చిత్రాన్ని చూసి ఈ సినిమా కంటిన్యూగా షూట్ జరగదు, కంటిన్యూగా వర్క్ అవ్వదు, గ్యాపులతో ఆగుతూ వర్క్ అవుతుంది. 2 ఏళ్ళు అవుతుందో 3 ఏళ్ళు అవుతుందో తెలియదు కానీ చాలా గ్యాప్ టైం తీసుకుంటుందని నా కర్మ కొద్దీ చెప్పి చచ్చా. ఇవాళ అదే అయింది, అదే జరుగుతుంది కదా, అదే అయింది. కానీ మిగతా వాళ్ళు కాదు, ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు వాచ్ ద మూవీ. ఆయన డిప్యూటీ సీఎం అవడం ఏమో కాదు, ఒక్క సినిమా లేదు.